కాంగ్రెస్కు జై కొట్టిన పట్నం మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ 85 మున్సిపాలిటీలు హస్తగతం మరో 10కి పైగా స్థానాలు చేజిక్కించుకునే ఛాన్స్ మరో 10 అంటే 90 అంటే గ్రేట్ విక్టరీ ఇది ఇంత వ్యతిరేకతలో కూడా ఇంకో 10 సీట్లు యాడ్ అయితే కనుక కాంగ్రెస్ గ్రేట్ విక్టరీ అని చెప్పాలి. ఇక గ్రేట్ విక్టరీ తాళ ఎక్కడ పెట్టుకుంటావు కేటీఆర్ గారు, తాళ ఎక్కడ పెట్టుకుంటావు చెప్పు జరా. నువ్వు వెంటనే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలి. నువ్వు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ భస్మం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీస్లో ముట్టుకున్నావా భస్మం అయిపోయింది, కంటోన్మెంట్లో ముట్టుకున్నావా భస్మం అయిపోయింది, గ్రామ పంచాయతీలో భస్మం అయిపోయింది, పార్లమెంట్లో గుండు సున్నా వచ్చింది. నువ్వు ఎక్కడ కాలు పెడితే ఎక్కడ ఏలు పెడితే అది భస్మం అయిపోతుంది. నీ పార్టీని కాపాడుకోవాలనుకుంటే కేసీఆర్ గారు వెంటనే కేటీఆర్ గారిని తీసి పక్కన పెట్టు. ఎందుకంటే కార్యకర్తలకు ఆయన విలువ ఇవ్వడు, కార్యకర్తలను పట్టించుకోడు, కార్యకర్తల సలహాలు కూడా పట్టించుకోడు. ఆయన ఎంత దూరం పెడితే పార్టీకి అంత మంచిది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు అనుకున్నది సాధించిండు, చెప్పినట్టుగానే గోల్ కొట్టిండు, ఆయన 6 కొట్టిండు, గ్రాండ్ విక్టరీ సాధించి చూపించిండు. అంటే రోజు ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ కావచ్చు, కేటీఆర్ గారి న్యూస్ ఛానల్ కావచ్చు, వీళ్ళు చెప్తున్న వార్తలన్నీ కూడా ఇవి ప్రాపగండా వార్తలే, ఇవి బలవంతపు వార్తలే తప్పించి ప్రజల మనసులో కాంగ్రెస్కు స్థానం చెక్కు చెదరలేదు. ఇది మున్సిపాలిటీ తోటి మరోసారి రుజువైపోయింది. 4 కార్పొరేషన్ల పైన కాంగ్రెస్ జెండా రెపరెపలు. కొత్తగూడెంలో కమ్యూనిస్టులతో కలిసి పాగా, కరీంనగర్ కార్పొరేషన్లో కమల వికాసం, నిజామాబాద్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ. 15 మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితం, 2 మున్సిపాలిటీల్లోనే బీజేపీ ఆధిక్యత. ఇండిపెండెంట్లు కలిసి వస్తే మరో 3 చోట్ల ఛాన్స్. కవిత ఖాతాలో వడ్డపల్లి మున్సిపాలిటీ. చూడు, ఏ వార్తున్న కవిత గురించి అయితే చర్చ అయితే ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణకు కాబోయే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కవిత గారు. రాసిపెట్టుకోర్రిగా, అద్భుతమైన విజయం కవిత గారిది. అసలు మాట్లాడుకొని కూడా మాట్లాడుకోలే కవిత గారి గురించి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కవిత గారు 200 మందిని నిలబెట్టింది. వాళ్ళ గురించి చర్చ కూడా జరగలే, చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆమె ఎంట్రీని కావచ్చు, ఆమె నిలబెట్టిన అభ్యర్థులను కావచ్చు. కానీ అనూహ్యమైన విజయం, ఆశ్చర్యకరమైన ఫలితాలు, ఊహించని ఒక భయంకరమైన షాక్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. ఒక సర్ప్రైజింగ్ విన్నర్గా నిలిచింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారుతున్నది. అతి త్వరలో జనం బాటు ఉండబోతున్నది, మేలో పార్టీ అనౌన్స్మెంట్ ఉండబోతున్నది. ఇక తర్వాత ఉంటుంది అసలాట. ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన యువకులందరూ కూడా మీరు కదలి రాండి, అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, అద్భుతమైన రాజకీయం చేయవచ్చు, ప్రాంతీయ రాజకీయం. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలాగా కాకుండా ఒక ప్రాంతీయ పార్టీని కవిత గారి రూపంలో నిలబెట్టుకుందాం, కదలి రాండి.